అభివృద్ధి కోసం మోడీ చిత్తశుద్ధితో పనిచేయాలి. ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్. దేశంలో 52% జనాభా కలిగి ఉన్న బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులసిపాటి కృష్ణంరాజు ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జంతువులు, మైనారిటీలు, గిరిజనులు, దళితుల అభివృద్ధికి మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కేంద్రంలో జనాభా ప్రాతిపదికన బీసీల అభివృద్ధికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదన్నారు. ఓబీసీ అని చెప్పుకుని తిరిగే ప్రధాని బీసీ వర్గాల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. ఓబీసీ కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం దారుణమని, బీసీ, ఓబీసీలు ఈ దేశ పౌరులు కాదా అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో, చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య చట్టసభల్లో బీసీల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలని పలు పర్యాయాలు తన గళం విప్పారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో మౌనం వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఉన్న 34% ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని 44%కి పెంచాలన్నారు. బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. శ్రీమతి మల్లేశ్వరి గారు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, తులసిపాటి కృష్ణంరాజు గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, చంద్రశేఖర్ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, వెంకట రామలక్ష్మి గారు, రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు, ప్రదీప్ కుమార్ గారు, ఓబీసీ యువజన సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు. ఈ దేశంలో 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల సమగ్రమైన మౌలికమైన అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశాన్ని స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ దేశంలో 52% పైగా జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి మరి సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఉంది. మైనార్టీలకి మంత్రిత్వ శాఖ ఉంది కేంద్రంలో. అదేవిధంగా ట్రైబల్స్కి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశంలో 52% ఓబీసీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ కూడా నేటికి కూడా జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు నేను ఓబీసీ బిడ్డనని చెప్పుకుంటా ఉన్నారు. ఓబీసీ వర్గాలకి తాను దేశ ప్రధానిగా ఆ బాధ్యతను నిర్వహిస్తానని చెప్పేటప్పుడు ఈ దేశ ప్రధానిగా ఓబీసీ వర్గాలకు చెందినటువంటి మీరు ఉన్నప్పుడు ఈ దేశంలో ఎందుకు ఓబీసీ వర్గాల యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవలసినటువంటి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ మంత్రిత్వ శాఖలు, మరి ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మంత్రిత్వ శాఖలు మరి ఉన్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఎంబీసీ మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు వరకు కూడా దేశంలో ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా మండల కమిషన్ చేసినటువంటి సిఫార్సుల్లో 38 సిఫార్సుల్ని నేటి వరకు అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఈ దేశంలో బీసీలు, ఓబీసీలు మరి ఈ దేశ బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నాం, ఈ దేశ పౌరులం కాదా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.
మేము ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నామో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశం మీద ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల ఈ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా మరి నిన్న పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. గతంలో భారతీయ జనతా పార్టీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు వేలాది మందితో లక్షలాది మందితో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కేంద్రంలో ఓబీసీలకి మంత్రిత్వ శాఖ లేకపోవడం, అదేవిధంగా చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులే పెద్ద ఎత్తున లక్షలాది మంది సమీకరించి దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించినప్పటికీ కూడా ఈరోజు రిజర్వేషన్ల అంశం మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు, ప్రధానమంత్రి గారు మౌనం ఎందుకు దాలుస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి చట్టసభల్లో ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం హర్షించదగినటువంటి పరిణామం. అయితే మేము ఏమేమి అడుగుతా ఉన్నామంటే ఈ తీర్మానం కాపీని తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్రానికి చెందినటువంటి బీసీ సంఘాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి బీసీలకి పెద్దనగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఒక బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం, దాన్ని చట్టబద్ధత కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే 44% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చేసిన ప్రయత్నాన్ని మరి ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీల యొక్క ఆకాంక్ష ఈరోజు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఏదైతే ఉందో దాన్ని 44% పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ మరి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో గతంలో పల్స్ సర్వే కానీ గతంలో అనేక సందర్భాల్లో నిర్వహించినటువంటి సర్వేలు, గత ప్రభుత్వం నిర్వహించినటువంటి జనాభా లెక్కలను అనుసరించి ఈరోజు బీసీల జనాభా లెక్కలు అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మరి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, బీసీలకు సంబంధించిన జనాభా లెక్కల మీద వాస్తవాలను ఈరోజు వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది. బీసీల గురించి ప్రత్యేక అసెంబ్లీని రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బీసీల సంక్షేమం మీద మరి ప్రత్యేకమైన బిల్లు పెట్టి ఈరోజు చర్చ చేయవలసిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఈరోజు కేంద్రంలో మరి 75,000 కోట్లతో మరి బడ్జెట్ కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. 75,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా NBCFTCకి అన్ని రాష్ట్రాల్లో బీసీలకి నిధులు వస్తాయి. వాటి ద్వారా బీసీల యొక్క సమగ్రమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఆయా రాష్ట్రాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని సమన్వయపరుచుకొని బీసీల అభివృద్ధికి, కుల వృత్తుల అభివృద్ధికి, మరి చేతి వృత్తుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం అయినటువంటి చేనేత రంగం ఏదైతే ఉందో చేనేతలకి NREGS పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ సాధన కోసం మరి మే 1వ తేదీ నుండి మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఓబీసీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే 3వ తేదీ నుంచి మరి 30 రోజుల పాటు జూన్ 3వ తేదీ వరకు అనేక రూపాల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.